హాయ్, వెల్కమ్ టు శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టాంపీడ్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా ఎలా ఉంది ఏంటి. ఎందుకు ఈ టాపిక్ డిస్కస్ చేస్తామంటే కుంభమేళా ఈజ్ ఎ లార్జెస్ట్ రిలీజియస్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్. కుంభమేళాలో 30 మంది చనిపోయారు, 60 మంది ఇంజ్యూర్ అయ్యారు. అలాగే రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి ఇన్సిడెంట్ మీకు తెలిసింది, 6 పీపుల్ ఇంజ్యూర్ అయ్యారు. అలాగే 2024లో హతారాస్ యూపీలో అక్కడ 121 పీపుల్ చనిపోయారు. దెన్ సత్సంగ్ ఇన్సిడెంట్ జరిగింది, 116 పీపుల్ చనిపోయారు. ఇలా రిలీజియస్ గ్యాదరింగ్లోనే ఎక్కువ మంది స్టాంపీడ్ ఇన్సిడెంట్ అంటే తొక్కిసలాట జరగడం అనేది ఎక్కువ జరుగుతుంది. అసలు ఇండియాలో స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి, రీజన్స్ ఏంటి, దాంతోపాటు డేటా ఏమన్నా ఉందా స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎంతమంది చనిపోయారు ఏంటి. థర్డ్, అసలు ఈ స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఏం చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఫోర్త్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏమన్నా గైడ్ లైన్స్ ఇచ్చిందా. ఈ 4 థింగ్స్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, స్టాంపీడ్ అంటే ఏంటి. జనరల్గా ఇంపల్సివ్ బిహేవియర్ అంటాం దీన్ని. జనాలు ఏంటి, స్టాంపీడ్ జరిగినప్పుడు గబగబా పరిగెత్తారు ఏదైనా డేంజర్ వచ్చింది అని, లేకపోతే ఈ టికెట్స్ అయిపోతున్నాయనో, లేకపోతే క్రౌడ్ చాలా ఎక్కువ ఉండడం వల్ల నేనే ఫస్ట్ ముందెళ్ళాలో అని చెప్పేసి పరిగెత్తడం. ఇంపల్సివ్ యాక్షన్ ఫర్ మాస్ మూవ్మెంట్ అంటాం స్టాంపీడ్. దీన్ని స్టాంపీడ్ అంటాం. అకార్డింగ్ టు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2000 నుంచి 2023 మధ్యలో మోర్ దాన్ 2000 మంది స్టాంపీడ్ ఇన్సిడెంట్ చనిపోయారు. అది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పింది. అలాగే ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అనే ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే 79% ఆఫ్ ది స్టాంపీడ్ తొక్కిసలాట ఇన్సిడెంట్స్ రిలీజియస్ గ్యాదరింగ్స్ వల్లే జరుగుతాయని చెప్పింది. అందుకే స్టాంపీడ్ ని మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటారు అన్నమాట. ఇప్పుడు స్టాంపీడ్ ఎక్కడెక్కడ జరిగే ఛాన్స్ ఉంది. మెయిన్ రిలీజియస్ గ్యాదరింగ్ లో జరగచ్చు, పొలిటికల్ ర్యాలీస్ లో జరగచ్చు, అలాగే కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి, కన్సర్ట్స్. ఇప్పుడు రీసెంట్ గా ముంబైలో కోల్డ్ ప్లే కన్సర్ట్ జరిగింది, స్పోర్ట్స్ ఈవెంట్ లో జరగచ్చు. అలాగే స్మాల్ ఈవెంట్స్ లైక్ మూవీ థియేటర్స్ లో జరగచ్చు, బ్రిడ్జెస్ దగ్గర జరగచ్చు, మెట్రోస్ దగ్గర జరగచ్చు. ఇలా ఇన్నిట్లో జరిగే ఛాన్స్ ఉందన్నమాట స్టాంపీడ్స్. ఇప్పుడు రీజన్స్ ఏంటి స్టాంపీడ్ జరగడానికి. ఫస్ట్, క్రౌడ్ ఎంతమంది వస్తారో ప్రాపర్గా చూసుకోకపోవడం, ప్రాపర్ లైటింగ్ లేకపోవడం, ఎగ్జిట్ సరిగ్గా లేకపోవడం, దాంతోపాటు ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్ చేయకపోవడం. ఎందుకు, ఇప్పుడు ప్రాపర్గా ఎంతమంది క్రౌడ్ వస్తారో తెలిస్తే నేను అంతమంది క్రౌడ్ ప్లాన్ చేసుకుంటాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ద పోస్ట్ క్రౌడ్ మేనేజ్మెంట్ లేకపోవడం, వీటి వల్ల ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతుంది. దెన్ బ్యారికేడ్స్ పడిపోవడం, బ్రిడ్జ్ కొలాప్స్ అవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అందుకని స్టాంపీడ్స్ ఎక్కువగా జరుగుతాయి. దాంతోపాటు కలెక్టివ్ బిహేవియర్ లేకపోవడం, జనాలు ఇర్రేషనల్గా బిహేవ్ చేయడం, అంటే నేనే బతకాలి, నేనే ఫస్ట్ వెళ్ళాలి, నేనే ఫస్ట్ ఎగ్జిట్ గుండా వెళ్ళాలి అనుకోవడం. ఈ రీజన్స్ వల్లే స్టాంపీడ్స్ ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి స్టాంపీడ్స్ జరగకుండా స్టాంపీడ్ మేనేజ్మెంట్ చేయాలంటే ఏం చేయాలని చెప్పేసి. ఫస్ట్, అసలు ఈవెంట్ ప్లాన్ చేసే ముందు ఏం చేయాలి. ఫస్ట్, ఎంతమంది వస్తారు, అసలు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు ఏంటో కనుక్కోవడం. దెన్ అప్రూవల్ తెచ్చుకునే ముందు అప్రూవల్ ఇచ్చే అథారిటీ ఏం చేయాలి, ఓకే ఏ ప్లేస్లో చేస్తున్నారు, ఆ ప్లేస్లో మెజర్స్ సరిగ్గా ఉన్నాయా లేదా, ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉన్నాయా లేదా, ప్రాపర్ ప్లాన్ ఉందా లేదా, ఇవన్నీ చూడటం. దెన్ రిస్క్ అసెస్మెంట్, అంటే అక్కడ రిస్క్ ఏముంది, అక్కడ రిస్కీ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, హజార్డస్ సిచ్యువేషన్స్ ఏమున్నాయి, ఇవన్నీ కనుక్కోవడం. దాని తర్వాత అప్రూవల్ ఇచ్చిన తర్వాత అక్కడ క్రౌడ్ మేనేజ్మెంట్ ఇంటిగ్రేటెడ్గా ప్లాన్ చేయడం. అంటే ఫైర్ ఎగ్జిట్స్ ఎక్కడ ఉండాలి, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉండాలి, క్రౌడ్స్ డివైడ్ చేయడం, బేస్డ్ ఆన్ ఏజ్ గ్రూప్స్ అయినచ్చు, బేస్డ్ ఆన్ దీని అయినచ్చు డివైడ్ చేయడం, అది ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్. లాస్ట్లో కమ్యూనిటీ మేనేజ్మెంట్, అంటే కమ్యూనిటీ క్రౌడ్ కంట్రోల్ కావాలంటే కమ్యూనిటీ మేనేజ్ చేయడం. అంటే మనం ప్రాపర్గా గైడెన్స్ ఉంటే ఇప్పుడు ఇలా వెళ్ళాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్కి, ఇలా వెళ్తే మీకు ప్రాపర్గా ఉంటుంది అని కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటే ప్రాపర్గా స్టాంపీడ్ మేనేజ్ చేయొచ్చని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏం చేయాలి చెప్పింది. దెన్ వే ఫార్వర్డ్ ఏంటి, థియరీ ఆఫ్ కలెక్టివ్ బిహేవియర్ అని ఒక థియరీ ఉంటుంది అనమాట. అంటే కలెక్టివ్గా డెసిషన్ తీసుకుంటే రాజ్ దన్ ఇండివిజువల్ ఫోకస్ ఆటోమేటిక్గా డిజాస్టర్ నుంచి బయట రావచ్చు. అలాగే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి క్రౌడ్ డెన్సిటీ ఎంత ఉంది, ఎంతమంది క్రౌడ్ ఉన్నారు, వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో కన్సిడర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, ఒక పర్టికులర్ ఎగ్జాంపుల్, హజ్ పిలిగ్రిమేజ్ అని ఉంటుంది. మక్కాకి వెళ్తారు చాలా మంది ముస్లిమ్స్, కానీ అక్కడ ఇప్పటి వరకు ఎక్కువ స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ జరగలేదు. బికాస్ ప్రాపర్ క్రౌడ్ మేనేజ్మెంట్, క్రౌడ్ బిహేవియర్ కానీ ప్రాపర్గా ఉంటే ఆటోమేటిక్గా ఈ క్రౌడ్ స్టాంపీడ్ ఇన్సిడెంట్స్ తగ్గించవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఒక సెలబ్రిటీ కూడా స్టాంపీడ్ ఇన్సిడెంట్ వల్లే జైలుకి వెళ్ళారు. అది మీకు తెలిసింది, హైదరాబాద్లో సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ మీకు తెలిసింది. ఇలాంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఉండాలంటే ప్రాపర్గా పోలీస్ అయ్యుండొచ్చు,
అక్కడున్న ప్లానర్స్ అయి ఉండొచ్చు, ఆర్గనైజర్స్ అయి ఉండొచ్చు. ఇవన్నీ క్రౌడ్ డెన్సిటీని మేనేజ్ చేయడం, అలాగే కలెక్టివ్ బిహేవియర్ తీసుకురావడం, ఇవన్నీ ప్రాపర్గా చేస్తే మనం ఈ క్రౌడ్ స్టాంపీడ్ ఇన్సిడెంట్ని తగ్గించవచ్చు. This is what about the stampede management in India and what are the instances of stampede management. Thank you so much.